వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని అట్లాంటాలో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ప్రవాసులు గ్రాండ్గా నిర్వహించారు. ఏపీ మాజీ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ విభాగం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అట్లాంటాలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మాజీ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణ, దినకర్, ఉదయ్, వెంకట్రామరెడ్డి, గిరీష్ రెడ్డి, సందీప్ పలువురు పాల్గొని వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు వైఎస్ఆర్సీపీ అట్లాంటా టీం, జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎన్ఆర్ఐ విభాగం ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా సమాధానమిచ్చారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు కూడా అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని నాగార్జున రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్ 6ను ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం లోపాలను, మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని తెలిపారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నికల ముందు నవరత్నాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగా అమలు చేసిన ఘనత జననేత జగనన్నదే అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా ప్రియతమ నేత జగనన్నదే అన్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇప్పుడు విజన్ 2047 అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు, తెలుగు ఎన్ఆర్ఐలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసులు జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈరోజు అమెరికాలోని అట్లాంటాలో మన జగనన్న 52వ పండుగ వాతావరణంలో ఈరోజు బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన తెలుగు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే జగనన్న మీద ఉండే అభిమానంతో అందరు ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ అంటే అది పేరు కాదు, అది ఒక బ్రాండు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ప్రజలు ఈనాటికి కూడా మర్చిపోకున్నారంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, మరి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇళ్ల విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందరికీ కూడా అందే విధంగా చేయడం జరిగింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు వందలాది మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ గుండె ఆగి చనిపోవడం కూడా జరిగింది. అటువంటి మహానుభావుని కుమారునిగా, తండ్రికి తగ్గ తనయునిగా ఈరోజు తండ్రికి మించిన సంక్షేమ పథకాలన్నీ కూడా చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బర్త్డే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా భారతదేశంలో నలుమూలల కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా బాగా ఒక పండుగ వాతావరణంగా ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఆ ఓటమి అనేది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అది జరిగింది ఈవీఎంల ద్వారా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నిన్న పార్లమెంటులో కూడా కపిల్ సిబాల్ కూడా చెప్పడం కూడా జరిగింది, ఈవీఎంల ద్వారానే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరిగిందని చెప్పేసి. కాబట్టేసి కానీ దానికి ఆధారాలు లేవు కాబట్టేసి మన నాయకులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు ప్రజల్లో చూస్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6 అమలు చేయలేక మళ్ళీ ఆయన విజన్ 2047 ఒక విజన్ అని పెట్టేసి ప్రజలను డైవర్ట్ చేసేదానికి పథకాలన్నీ కూడా ఆప్ చేయడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఈరోజు ప్రతిపక్షాలను విమర్శించాల్సిన అవసరం లే, ప్రజలేతో ఉండారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ జగనన్న తప్పకుండా మళ్ళీ తొందరలోనే, ఎందుకంటే మనకు ఒకే ఎన్నిక అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టేసి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది. మరి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వీరందరూ కూడా మీరు కూడా ధైర్యంగా ముందుండండి. ఖచ్చితంగా మన జగనన్న వస్తారు. మీ సహాయ సహకారాలు కూడా పూర్తి సహకారం మనకు జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి అని చెప్పేసి
మరి మీరు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు నాగార్జున రెడ్డి. నేను మాజీ ప్రభుత్వ సలహాదారును, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు. జగనన్న ఉన్నప్పుడు నేను ప్రభుత్వ సలహాదారునిగా, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటుగా 19 జిల్లాలు తిరిగాను. ప్రజల్లో ఎటువంటి అసమ్మతి లేకపోయినా కూడా ఈరోజు కేవలం మనకు 11 సీట్లు వచ్చినాయంటే అది నిజంగా జరిగిన లోపమే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన లోపమే అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా సామాన్యులకు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టేసి దేవుడు అనేవాడు ఉన్నాడు, ప్రజలు అనేవాళ్ళు నమ్ముకుంటాడు. జగనన్న ఒకటే చెప్తాడు, పైన దేవుణ్ణి నమ్ముతాను, కింద ప్రజలను నమ్ముతానని. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గిరీష్ మేకర్, అట్లాంటా నుంచి. సో ఈరోజు 52వ వసంతోత్సవం జరుపుకుంటున్న జగన్ గారికి మా అట్లాంటా ప్రజల తరపున, మా అట్లాంటా వైఎస్ఆర్సీపీ తరపున ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. సో ఐ నో జగన్ గారు, దిస్ ఈజ్ ద బర్త్డే దట్ చాలా కాలం తర్వాత మీరు కొంచెం అంటే అన్యమనస్కంతో జరుపుకోవాల్సి వస్తుంది, కానీ ఏం పర్లేదండి. డోంట్ వరీ, యూ విల్ బౌన్స్ బ్యాక్. మీరు మళ్ళీ అధికారం చేపట్టాలి. సో ఐ థింక్ ఈ టర్మ్, ఈ లాస్ వలన, ఈ లాస్ నుంచి మీరు చాలా నేర్చుకుంటారని మేమందరం భావిస్తున్నాము. ఒక ప్రజల కోసమే కాదండి, రాజకీయం చేయటం కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది రాజకీయం అంటే ఏంటో. సో ఆ రెండింటిని మిళితం చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని మేము అధికార పీఠంలో చూడాలని మా అందరి ఆకాంక్ష. సో మీకోసం మేమందరం ఎప్పుడు సపోర్ట్గా మీ వెనకే నడుస్తామని మా అట్లాంటి తరపు నుంచి మేమందరం మీకు ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు అట్లాంటాలో జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాం. రిఫ్లెక్షన్స్ పార్టీ హాల్ అని ఇక్కడికి జనాలందరూ వస్తున్నారు ఇప్పుడే. అందరూ కూడా వచ్చి జగనన్న గురించి ప్రైజ్ చేస్తున్నారు. జగనన్న ఈరోజు బర్త్డే ఎక్కడైనా సరే, హైదరాబాద్ ఏంటి లేకుండా ప్రపంచం అంతటా కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ అట్లాంటాలో కూడా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే జగనన్న. జగన్ గారు, జగనన్న, జై జగన్, జై జగన్, జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమోహన్ రెడ్డి అండి. జగన్కి హ్యాపీ బర్త్డే. జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్ గారు. నా పేరు దినకరు. సో ఇక్కడ అట్లాంటా నగరంలో మేము మీ బర్త్డే అందరితో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్. వీ వాంట్ టు సీ మోర్ హైట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అవర్ ఆంధ్ర పీపుల్ అండ్ we want your administration again. Thank you. Have a blasted happy birthday to you and wish you all the best. జై జగన్. నా పేరు రవి బోరెడ్డి. నాది నంద్యాల పెద్దకోటాల గ్రామం. ఇక్కడ అట్లాంటాలో జగన్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వీ వాంట్ టు సీ జగన్ అన్న యాజ్ ఏ సీఎం అగైన్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఏపీ డెవలప్మెంట్. వీఆర్ రియల్లీ మిస్సింగ్ హిమ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ పర్స్పెక్టివ్. సో ఐ హోప్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అగైన్. థ్యాంక్ యూ. సో జగన్ గారు ఈ 52వ సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మేము ఇలాగా 100 సంవత్సరాలు జరుపుకొని మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక దిశ నిర్మాణం చేయడానికి ఎంతో అతని పాలసీస్ అన్నీ కూడా అసలు ఒక విధంగా ఏమైందంటే, ఇంతకుముందు చదువు అంటే అసలు ఎవరు చిన్న దిగువ తరగతిలో ఉన్న వ్యక్తులు ఎవరు, పిల్లగాళ్ళు ఎవరు కూడా ఆశించినంతటి మేరలో ఆ విధంగా చేసిందంటే అది సువర్ణాక్షరాలతో ఇవ్వాల్సిన విషయము. ఆ విధంగా ప్రాతిపదికగా కూడా ఈ విధంగా జనాలలోకి వెళ్ళిపోయడము, అవి ఎంత విద్యా విధానము ఎంత చక్కగా అసలు మామూలు తరగతి పిల్లలకు కూడా అందించగలరని చెప్పేసి ఆయన చాటి చెప్పారు. ఈ ఓడిపోవడాలు గెలవడాలు అనేది ఇది సర్వసాధారణము రాజకీయ జీవితంలో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితంలో కానీ. సో అలాంటి అన్నిటి కూడా అదొక చరిత్రగా మిగలాలి. కానీ సో మన రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ
మరొక చరిత్రను సృష్టిస్తుంది. ఇవన్నీ కామనే. ఓడిపోవడము ఇదంతా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు మనం పై చేయి ఉంటామని చెప్పి ఎప్పుడు అనుకో. కొన్నిసార్లు మీరు అన్నట్టు మనము దెబ్బలు కొడతాము, కొన్నిసార్లు మనం కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ విధంగా అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. ఆ పింఛన్ తీసుకోవడానికి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు పోయేసి ఆ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చేసి 11వ తారీఖు టెన్షన్గా 6 గంటలకి 7 గంటలకు వచ్చే విషయాలు కూడా ప్రస్తుతం ఇప్పుడు ఏం అవుతుంది, జనాలందరూ పోయేసి అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఏం చేస్తున్నారో చివరికి వాళ్ళ దగ్గరికి ప్రజల దగ్గరికి పరిపాలన అనేది ఉన్న వ్యవస్థని ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో చూస్తే తెలిసిపోతుంది. ప్రస్తుతం అంటే ఇప్పుడు మేము ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు ఏ పరిస్థితి అన్నా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయము, మన కార్యకర్తలు రక్షించుకోవాలి. ఇప్పుడు నేను విన్న ప్రచారం ప్రకారము ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిపాలనలో మన కార్యకర్తలు విపరీతమైన వేధింపులకి గురి చేస్తున్నారు. అలాంటి లక్ష కానీ ఎంతైనా కానీ మేము ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాము. ఇంకొకసారి మేము జగన్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మా అందరి వంతు సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ. I'm Ram Reddy from Atlanta. We wish Jagan 52nd birthday, and we know he has done a lot for common people in AP in the last 5 years, and many people have benefited, and they will remember him forever. And I'm sure he is going to bounce back with even much stronger in the next few years whenever the elections come. And it's just a setback that no one expected, and I'm sure most of the people are with you, and you'll be more stronger in the next few years. And thank you, and we wish you'll be CM again in the few years. గిరిధర్ రెడ్డి, మేము అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. సో వీ విష్ యూ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ హోల్ అట్లాంటా అండ్ USA community. So as our friends told earlier, so you have a lot of intelligence and background, so as everybody expected, as everybody is wishing, so we wish you see you all next time in power. So try to use the intellectual that you have behind, and there is nothing that we can really advise. You know everything, so just look back and step forward. We wish you see in power. Thank you all. Hi sir, my name is Pratap Reddy from Atlanta. Wish you happy birthday. And మనము లాస్ట్ టైం ఓడిపోయాము. దానికి కారణం బికాస్ ఆఫ్ మెనీ ఫేక్ ప్రామిసెస్, రైట్? పీపుల్ ఆర్ ఆల్రెడీ సఫరింగ్. సో దెర్ ఈస్ నో వెల్ఫేర్, దెర్ ఈస్ నో పెన్షన్ స్కీమ్స్, దెర్ ఈస్ నో ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నౌ డేస్. I see lot of bad feedback, and there is lot of fighting happening against us. I was one of the social media co-convener of our distribution team. So we tried our best last time, but we lost only because of the fake promises. Nowadays, people are already suffering. So next time, we will win for sure. I would like to tell everybody, we'll work stronger than last time and we'll win again. Thank you.